ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు కనపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో మీలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ నేను ఏదైతే కాలేజ్ రేపు పొద్దున్న వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకుందాం అని అనుకుంటున్నానో ఆ పర్టికులర్ కాలేజ్లో ఆల్రెడీ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి సార్. సో మరి ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ నేను ఆ కాలేజ్ చూసుకున్న ప్రయోజనం ఏమీ ఉండదు కదా, ఏం చేయాలి ఏంటి, దీని గురించి క్లియర్ కట్ గా చెప్పండి అని చాలా మంది అయితే అవడం జరుగుతుంది. సో మీ అందరి డౌట్స్ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తానండి. సో ముందుగా ఏదైతే మన కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఉన్నాయి మీరు చూసారనుకోండి, ప్రతి కాలేజ్ కూడా అసలు ప్రతి బ్రాంచ్ వైజ్ అసలు ఎన్ని అలాట్మెంట్లు జరిగినాయి ఏంటి మనకు క్లియర్ కట్ గా ఇక్కడ డేటా అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు ప్రతి కాలేజ్ లో కూడా బ్రాంచ్ వైజ్ అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి ఇవి కూడా మీకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ చాలా మంది చేస్తుంది ఏంటంటే ఈ అలాట్మెంట్స్ అండ్ అలాగే ఏదైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో కన్వీనర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఈ రెండు కూడా కంపేర్ చేసి చూసుకుంటున్నారు. చూసి సీట్స్ ఏవీ లేవు కదా, మొత్తం జీరో అయిపోయినాయి కదా, ఇంక ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా అని చెప్పి చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. బట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటి అంటే, ఎవరికైతే ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్లు వచ్చినాయో వాళ్ళందరూ రిపోర్టింగ్ చేసినా చెయ్యకపోయినా వీళ్ళల్లో చాలా మంది వేరే వేరే వాటికి జంప్ అయితే అయిపోతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ జోషం అనుకుంది, అందులో కొంతమంది వెళ్ళిపోతారు. లేదంటే టీఎస్ ఎంసెట్ అవుతుంది, అందులో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ కొంతమంది ఎంసెట్ రాసి కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్ వల్ల అవ్వచ్చు, డిగ్రీ సైడ్ లేదంటే ఇంకా వేరే వేరే దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అవుట్ ఆఫ్ ద స్టేట్ బయటికి వెళ్ళి ఎక్కడో చదువుతూ ఉంటారు. సో డిఫరెంట్ కేటగిరీస్ లోని మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో డివైడ్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే మనకి డివిజన్స్ అనేవి జరిగినాయో డెఫినెట్ గా కొన్ని వేకెన్సీస్ అయితే మనకి క్రియేట్ అవుతాయి. అండ్ అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ కౌన్సిలింగ్ లో కొంతమంది అసలు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్లు కూడా చేయలేదు. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది వాళ్ళకి వచ్చిన కాలేజ్ నచ్చకపోవచ్చు, లేదు అంటే కాలేజ్ బాగా లాంగ్ అయిపోవచ్చు, అది కూడా కాదు అంటే కాలేజీలో ఎక్కువ ఫీజు డిమాండ్ చేసి ఉండొచ్చు. సో ఇలాంటి కారణాల వల్ల కూడా మనకి కాలేజీల్లో వేకెన్సీస్ అయితే క్రియేట్ అవుతా ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ అన్ని ఏమవుతాయి సార్ అంటే, ఈ వేకెన్సీస్ అన్ని కూడా ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ లో ఫిల్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ వెబ్సైట్ లో చెక్ చేసినప్పుడు మొత్తం సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినట్టుగా మీకు అనిపించినా సరే, బట్ డెఫినెట్ గా ప్రతి కాలేజీలోని ప్రతి బ్రాంచ్ లోని కూడా 20 to 25% బఫర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ 25% ఏవైతే సీట్స్ మీకు వేకెంట్ గా ఉండిపోతున్నాయో ఈ సీట్స్ అన్ని కూడా మనకి సెకండ్ కౌన్సిలింగ్ లో ఫిల్ అయిపోతాయి. సో ఎంత మంచి కాలేజ్ అన్నా సరే డెఫినెట్ గా అందులో కూడా కొన్ని సీట్స్ అనేవి వేకెంట్ గా ఉండిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే, ఎవరైతే బి కేటగిరీ కాలేజీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ కేటగిరీకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు, సి కేటగిరీ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా బి కేటగిరీ కాలేజీకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు. అండ్ ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలా మంది ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కానీ లేదంటే జేఈకి కానీ ఐఐటికి కానీ ఇలాంటి వాటికి వెళ్ళిపోతా ఉంటారు. సో ఎక్కడికక్కడ మనకి ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా వేరే హయ్యర్ దానికి జంప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా మనకు ఉంటాయి. సో మీరెవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో మీరు ఏ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ధైర్యంగా ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ లో అయితే పెట్టుకోండి. డెఫినెట్ గా మీ ర్యాంక్ కి ఆ కాలేజ్ అవైలబుల్ గా ఉన్నట్టయితే మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. ఒకవేళ అది అవైలబుల్ గా లేకపోయినా మనకు వచ్చిన నష్టమేం లేదు. దాని తర్వాత మనం ఎలాగో బెటర్ కాలేజ్ పెట్టుకుంటాం కాబట్టి వాటిలో ఏదో ఒక దానిలో మనకు సీట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాట్ కాని సీట్సే మనకి 20,000 సీట్ల దగ్గర ఉన్నాయండి. ఆ 20,000 కాకుండా అలాట్ అయిన సీట్స్ లో కూడా మనకి నియర్లీ ఒక 15 to 20,000 సీట్స్ వేకెంట్ గా క్రియేట్ అవుతాయి. అంటే అన్ని కలుపుకొని నియర్లీ 40,000 సీట్స్ అనేవి మనకి సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా ఉంటాయి ఫిల్లింగ్ కి. ఓకేనా? సో మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెద్ద కాలేజ్ నుంచి చిన్న కాలేజ్ వరకు ప్రతి కాలేజ్ లో కూడా జంబ్లింగ్ అనేది డెఫినెట్ గా జరుగుతుంది సెకండ్ కౌన్సిలింగ్ లో. సో మీరు హ్యాపీగా ఏదైతే కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అన్ని కూడా చూస్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేను మీకైతే హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.